టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు 26వ తారీఖు దినఫలాల శీర్షికన ఈరోజు మనం ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వారికి చాలా వారు తీసుకునే నిర్ణయాలన్నీ సాహసోపేతంగా ఉండటం, దానికి తగినట్టుగానే చాలా చారిత్రాత్మక విజయాలను పొందటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మేషరాశిలో పుట్టిన రక్షణ రంగంలో ఉన్న వ్యక్తులు కానీ లేదా క్రీడాకారులు కానీ చాలా చక్కటి భవిష్యత్తునైతే ఈరోజు పొందేందుకు ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఈరోజు మేషరాశి వారు ఒకంత గుర్తుంచుకునే రోజులాగా ఉంటుంది అనే దాంట్లో ఎలాంటి సందేహము కనిపించడం లేదు. ఇక డబ్బు విషయంలో ఈరోజు కూడా అమితంగా వ్యయం అనేది ఉన్నప్పటికీ కూడా అవి మన కుటుంబం కోసమే ఖర్చు పెడుతున్నాం లేదా మన కుటుంబ శ్రేయస్సు కోసమే ఖర్చు పెడుతున్నాం అనే ఒక ఆనందంతో సంతృప్తి చెందటం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఈ సంతోషం ఎక్కువై ఒకసారి చిన్న చిన్న దెబ్బలు తగిలించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వంటింట్లో వస్తువుల రూపంలో కానీ లేదా మన స్నానాల గదిలో ఉండే వస్తువుల రూపేణా కానీ చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు అయితే లేకపోలేదు. వృషభరాశి వారు ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. నాన్నగారు అటువైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా కొన్ని చికాకులు ఎదుర్కొనడానికి కూడా అవకాశం లేకపోలేదు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఎలాంటి సందేహాలు అవసరం లేకుండానే వాటికి అవే స్వేచ్ఛగా ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. మనం చేసే పని ఎంత ఉన్నప్పటికీ, ఎంత తక్కువైనప్పటికీ, ఎంత ఎక్కువైనప్పటికీ అవన్నీ కూడా పైవారికి మన పట్ల ఒక సదాభిప్రాయం కలిగించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. కనుక వృషభ రాశి వారు ఈరోజు నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల పరంగా ఒకంత జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేప్పుడు కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తే మిగతా విషయాలన్నీ కూడా వీరికి ఎక్కువ సానుకూలంగా నడిచిపోతాయంటలో ఆక్షేపణ లేదు. మిథున రాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త చూపడం అనేది అవసరం. ఇందాక మనము చెప్పుకున్నట్టు ఈ ఆరోగ్యం అనేది ముఖ్యంగా ఏదైతే శ్వాసకు సంబంధించింది ఉందో లేదా గొంతుకు సంబంధించింది ఉందో నేత్రానికి సంబంధించినవి ఈ 3 విషయాల్లో ఒకంత ఇబ్బందులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వాహనాలు నడిపే విషయంలో కూడా తొందరపాటు అనేది మంచిది కాదు. కొద్దిగా నిదానంగా వెళ్ళటం అనేది కూడా చాలా అవసరంగా చెప్పవలసిన సూచన. ఇక చేసే ఏవైతే కళాకారులు ఉంటారో వారు చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవటం అనేది ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా వీళ్ళు పొందటం అనేది ఉంటుంది. సంతానపరంగా కూడా ఈరోజు ఎంతో కొంత అభివృద్ధికి సంబంధించిన అంశాలు అయితే చర్చలోకి రావటం అనేది ఉంటుంది. కోర్టు తగాదాలు ఎవరికైనా ఉంటే కనుక వాటిలో కూడా ఎంతో కొంత పరిష్కారం లభించడం అనేది కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామికి కానీ లేదా వ్యాపార భాగస్వామికి కానీ వీరి విషయంలో ఒకరికొకరికి కొంతవరకు మానసిక ఆందోళన లేదా అపార్థాలు ఇలాంటి విషయాలైతే ఈరోజు అనుభవించడం అనేది ఉంటుంది. నడుముకి సంబంధించినవి కానీ కీళ్ళకి సంబంధించినవి కానీ కొంతవరకు రోగాలు కూడా కలగడానికి అయితే ఆస్కారం లేకపోలేదు. ఇక ధన విషయంలో చక్కగా సంపాదన అనేది సాగిపోతుంది. అందులో అయితే ఎలాంటి మినహాయింపు లేదు. ఇక బంధుమిత్రాదులతో కూడా వీరు ఆనందంగా గడపగలగటం అనేది ఉంటుంది. కనుక ఈరోజు కర్కాటక రాశి వారు కొంతవరకు జీవిత భాగస్వామ వ్యాపార భాగస్వామ ఈ వ్యవహారాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉంటే వీరికి మేలు జరుగుతుంది అంటంలో ఆక్షేపణ లేదు. సింహరాశి వారు ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరికొకరు కలహించుకునే పరిస్థితులు అయితే ఎక్కువ ఉంటాయి. నీది తప్పుంటే నీది తప్పని, నాది తప్పుంటే నాది తప్పని అనవసరంగా చిన్న వాటిని పెద్దవి చేసుకోవటం అనేది కూడా ఈరోజు ఎక్కువగా కనిపించడం అనేది ఉంటుంది.
ఇక డబ్బు విషయంలో కొత్త అవకాశాలు ముందుకు రావటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎంతో కొంత లాభపడటం అనేది కూడా ఈరోజు ఉంటుంది. అయితే ఈ లాభపడటం అనేది ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా దాన్ని వీరు అపాత్రదానం చేయకుండా తగినంత జాగ్రత్త వహిస్తే గనక వాటి విషయంలో కూడా మరి మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక డబ్బు విషయంలో ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాం అనే దాంట్లో ఒక అవగాహనకి రావటం అనేది కూడా చాలా అత్యవసరమైన సూచన అని కూడా చెప్పవలసి ఉంటుంది. లేకపోతే వీరు దానికోసం మూల్యం చెల్లించక తప్పదు. కన్యా రాశి వారు ఈరోజు పెద్ద సమస్య ఏదైనా ఉంటే అది ఏదైనా షేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడడానికి ఉంటుంది. లేదా ఎవరినైనా నమ్మి ఇలా ఉద్యోగం కోసమనో ఇంకో వ్యాపారం కోసమనో కనుక మనం డబ్బు పెట్టుబడి పెడితే అక్కడ కూడా నష్టపోయే సూచనలు ఉంటాయి కనుక అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉండటం అనేది కూడా ఈరోజైతే అవసరం కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఉండే ఎవరైనా ముఖ్యంగా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్య సమస్యలు అయితే ఇంకొద్దిగా ఎక్కువ అవటం అనేది కూడా కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సక్రమంగా సాగిపోవటం అనేది ఉంటుంది. డబ్బు రాబడి అనేది ఎప్పుడులాగానే అది అప్పైనా సొప్పైనా వీరికి అవసరానికి తగినట్టుగా రావటం అనేది ఒకంత ఊరట కలిగించే అంశం. తులారాశి వారు ఈరోజు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఆనందాన్ని అనుభవించగలిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ కొత్త నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి లేదా కొత్తవి ఏవైనా చేపట్టాలి అనుకుంటే మాత్రం దాన్ని ఈరోజు వాయిదా వేయటం అనేది అవసరం. ఇక సంతానపరంగా చిన్న చిన్న సమస్యలు కానీ లేదా వారికి కొద్దిపాటి అనారోగ్యం కానీ కలగడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఇక మిత్రుల విషయంలో మాత్రం వీరు మధ్యస్థంగా ఉండటం అనేది మంచిది. వారి మధ్యన వీరు ఏదైనా సరే ఒడంబడికలు చేసుకోవటం కానీ లేదా సంతకాలు చేయటం అనేది కానీ వీరికి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో వీరు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఈరోజు కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా చికాకులు పొందటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మగారు అటువైపు ఉండే బంధువుల పరంగా అంటే లేదా గృహ సంబంధించిన విషయాల్లో కూడా ఒకరంటే ఒకరికి నచ్చకపోవటం, వీరిలో క్షణికావేశం పెరిగి వారిని ఏదో ఒక మాట అనటం, దానివల్ల మరి ఇంట్లో ఒక రకమైన అశాంతికరమైన వాతావరణం నిండటం అనేది కూడా ఉంటుంది. సరే ఇంటిని వదిలి బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ పనులన్నీ కూడా ఏదో రూపంగా వాయిదా పడుతూ ఉండటం, మనకిస్తామన్న వాళ్ళు వెంటనే ఇవ్వకపోవటం, ఇలా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఏదో రకమైన ఆలస్యాలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ అవటం అనేది ఉంటుంది. దానికి తోడు వాహనాల మరమ్మతులకు తరచూ ఎంతో కొంత పెట్టవలసిన అవసరం రావటం లేదా చిన్న చిన్న ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకోగలగటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు కొద్దిగా నియంత్రణతో అడుగులు వేయటం అనేది చాలా అవసరం. ధనురాశి వారికి వారి యొక్క కాలము ఈరోజు చాలా చక్కటి యోగదాయకంగా ఉండటం అనేది ఉంటుంది. తలవని తలంపుగా కొత్త అవకాశాలు రావటం అనేది ఉంటుంది. ఎన్నో రోజులుగా లేదా ఎన్నో సంవత్సరాలుగా వీరు ఎదురు చూస్తున్న ఏదైనా సరే ఒక స్వప్నం ఉంటే ఆ చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరడానికి కొన్ని దారులు అయితే తెరుచుకోబడటం అనేది కూడా వీరికి చాలా చాలా ఆనందాన్ని కలిగించే అంశంలాగా కూడా ఉంటుంది. ఇక ఏవైనా సరే అవకాశాలు రావడానికి అవసరం లేదా అవసరాలు రాలేనట్టి జీవితాలు అంటే అవకాశాలు కొత్తగా వచ్చేందుకు ఏమీ లేని వారికి కూడా ఈరోజు కొన్ని అంటే ఒక తీరిక అవకాశం అనుకోండి లేదా రోగపరంగా ఉండే ఒక మంచి అవకాశం అనుకోండి, ఏదో విషయంగా ఎలా చూసినప్పటికీ కూడా వారి వారి యొక్క అవకాశాలు అనేవి ఆయా విషయాల్లో వీరికి మేలు చేయటం అనేది కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పటికీ వీరికి సామరస్యంగా, శాంతియుతంగా, తర్వాత వీరి యొక్క ప్రతిభ బలోపేతంగా ప్రస్ఫుటమయ్యే రోజుల ఈ రోజైతే ఉండటం అనేది యథార్థం. మకర రాశి వారు వారి యొక్క స్వయం కృషితో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉన్నప్పటికీ ఆర్థిక విషయాల్లో మాత్రం ఇంకా వీరు కొంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. తెలియని
వారితో సంతకాలు చేయటం కానీ, లేదా వారితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం కానీ, వ్యాపారపరమైన ఒడంబడికలు చేసుకోవటం కానీ, ఇలాంటివి ఏవైనా కూడా ఈరోజు వీరికి అనుకూలకంగా ఉండదు అంటల్లో ఎటువంటి సందేహం లేదు. కనుక అలాంటి ప్రయత్నాలకి దూరంగా ఉండటం అనేది మంచిది. రోజువారీ ఏవైతే వృత్తి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని కొనసాగించడం అనేది కూడా చాలా అవసరం. ఎవరైతే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నారో వాటికి కొన్ని వాయిదాలతో అయినా సరే కొంత పరిష్కారం వీరికి అనుకూలకంగా రావడానికైతే ఈరోజైతే దోహదం చేస్తుంది. కుంభరాశి వారు ఈరోజు తమ యొక్క బాధ్యతల్ని కొంత పూర్తి చేసుకోగలగటం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా గత కొద్ది రోజులతో పోలిస్తే ఈరోజు తలవంతలంపుగా ఎవరో ఒకరు సహాయం చేయటం, లేదా వీరి యొక్క జీతభత్యాల్లో కొంతవరకు పెంపుదల కలగటం, లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే కనుక ఏవో రకమైన జీతభత్యాలు పెరిగాయి అనేది కానీ, లేదా ఇతరుల తోడ్పాటుతో వారి యొక్క సమస్యల నుంచి బయటపడడానికి ఒక ఆసరా కానీ లభించడం అనేది ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో వీరు ఈరోజు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాల కోసం వేచి ఉన్నారో వారికి ఈరోజు కొద్దిగా అనుకూలకంగా అడుగులు పడడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కనుక గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు కుంభరాశి వారికి ఒకంత అనుకూలత రావడానికి కూడా ఆస్కారం అయితే కనిపిస్తుంది. మీనరాశి వారు ఈరోజు చేసే పనుల్లో కొంత ఏవైనా కానీ అవన్నీ ఆర్థిక వ్యయానికి దారితీసేలాగా కనిపిస్తుంది. మనం రూపాయి ఖర్చు పెట్టాలనుకున్నప్పటికీ కూడా ఎంత జాగ్రత్త పడినప్పటికీ కూడా అది ₹5కి పరిగెత్తేలాగా అయితే కాలం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో ఏవో రకమైన అంటే నువ్వు ఎక్కువ ఖర్చు చేసావు అనే మాట తోడటం అనేది కూడా ఈరోజు అయితే ఎక్కువ కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఒక రకమైన అసందిగ్ధ స్థితికి లోనవటం అనేది కూడా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాల్లో కానీ దూర ప్రదేశాల్లో కానీ ఉన్నారో వారికి కొద్దిగా మేలు జరగడానికి ఉంది. ఇక కళ్యాణం కోసం ఎవరైతే వేచి ఉన్నారో వారికి ఈరోజు ఒకంత అనుకూలమైన పీరియడ్ కనుక ఈరోజు ఎవరైనా సరే వాటికి సంబంధించి అంటే పెళ్లి చూపులు అయితేనేమి, లేదా పెళ్లి వారితో మాటలైతేనేమి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు కొద్దిగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది.